సంతోషం బయట వెతికే విషయం కాదు. అది మీ ఆలోచనలో, మీ దృక్పథంలో, మీ హృదయంలో ఉంటుంది. గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ప్రతిరోజుని గొప్పగా మలుచుకోవాలి. నీ అహాన్ని నువ్వు వదిలిపెట్టడం నీ బలహీనత కాదు, అది నీ వివేకానికి నిదర్శనం. నిన్ను పాతాళానికి తొక్కేసే గర్వాన్ని పట్టుకొని వేలాడటం కన్నా దాన్ని వదిలేసి పైకి ఎదగటమే ఉత్తమం. చాలా విషయాలు నేర్చుకోవటమే కాదు, ఏది మర్చిపోవాలో తెలుసుకోవటం కూడా జ్ఞానమే. ప్రపంచం నిన్ను గుర్తించినప్పుడు ఒంటరిగా నడవటం నేర్చుకోవాలి. నీ వెనక ఎవరూ లేరనే భయం కన్నా నిన్ను ఆపగలిగే శక్తి ఎవరికీ లేదనే నమ్మకమే నిన్ను శక్తివంతుడిని చేస్తుంది. మంచి విత్తనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలా మొలకెత్తగలదో దృఢ సంకల్పం ఉంటే ఎన్ని అవంతరాలు ఎదురైనా లక్ష్యం చేరుకుంటారు. పుట్టటం, పెరగటం, మట్టిలో కలిసిపోవటం ఇది ప్రకృతి నియమం. జీవిత ప్రయాణం కూడా అంతే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. కష్టకాలంలోనే బలమైన ఎదురు దెబ్బలు వరుస పెట్టి తగులుతాయి. ఓర్చుకొని తేరుకున్న వారే ఒడ్డుకు చేరుతారు. డబ్బును పొదుపుగా వాడుకుంటే కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకుంటుంది. విచ్చలవిడిగా వాడితే అదే జీవితంతో ఆడుకుంటుంది. కన్నీరు, పరిచయం లేని నయనం, జ్ఞాపకాలు లేని మనసు, గతం లేని జీవితం ఉండదు. అందమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవటమే జీవితం. జీవితం గమ్యం కాదు, అదొక నిరంతర ప్రయాణం. ప్రతి అడుగు కొత్త అనుభవం, ప్రతి క్షణం కొత్త పాఠం నేర్పుతూనే ఉంటుంది. తండ్రి సముద్రం వంటివారు. చూడటానికి కోపంగా, గంభీరంగా కనిపించిన ఎన్నో బాధలు, కష్టాలను తనలోనే దాచుకుంటాడు. చంటి పిల్లాళ్ళ మీతో ఆడుకుంటాడు. బాధలు పంచుకునే స్నేహితుడవుతాడు. తప్పటడుగులు వేస్తుంటే కోపంలో గర్జిస్తాడు. చల్లగాలిలా ఎప్పుడు మీ చుట్టూనే ఉంటాడు. తొడుక్కునే చెప్పులు, వేసుకునే బట్టలు, మీతో ఉన్న బంధాలు పదే పదే మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయంటే అవి మీకు సరిపోవని అర్థం. సమాధానం ఆలస్యంగా ఇచ్చినా పర్వాలేదు. జవాబు మరోసారి ఆ ప్రశ్న తలెత్తకుండా ఉండాలి. మీకెలా గౌరవం దక్కాలని కోరుకుంటారో ఇతరులతో అలాగే ప్రవర్తించాలి. ఇతరులు మీతో ఎలా మాట్లాడాలని ఆశిస్తారో వారితో అలాగే మాట్లాడండి. గౌరవం అనేది సంపాదించుకోవాలి, ఎవరు ఇవ్వరు. విజయాన్నిచ్చేది మీ సామర్థ్యం అయితే దాన్ని నిలపగలిగేది మీ నడవడిక మాత్రమే. చిరునవ్వు ఉచితమే కానీ దానికి ప్రతి విషయాన్ని మార్చే శక్తి ఉంది. అందాన్ని రంగుతోనూ, జ్ఞానాన్ని మార్కులతోనూ, గౌరవాన్ని డబ్బుతో నిర్ణయించే సమాజంలో బ్రతుకుతున్నారు. తనకు ఉన్నదానితో సంతృప్తి పడేవారు నిజమైన ధనవంతులు. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. అత్యంత బాధాకరమైన క్షణం ఏమిటంటే మీకు ద్రోహం చేసింది అపరిచితులు కాదు, సొంత వారే అని తెలిసినప్పుడు. మీరేదైనా సాధించాలనుకున్నప్పుడు సమాజం మాటలతో భయపెడుతుంది. ఆ మాటలను పట్టించుకుంటే నీ విలువైన సమయం వృధా అవుతుంది. ఒక్కో మెట్టు పైకి ఎక్కేటప్పుడు కింద మెట్టుని ఎలా వదిలేస్తారో జీవితంలో ఎదగాలంటే కొన్నిటిని వదిలేక తప్పదు. గమ్యానికి నీకు మధ్య ఉన్న దూరాన్ని చూసి భయపడద్దు. ఆ దూరాన్ని అధిగమించడానికి కావలసిన వంతెన్ని నీ కష్టంతో, పట్టుదలతో నిర్మించు. ఎందుకంటే కేవలం కలలు కంటం వల్ల సక్సెస్ రాదు, దానికి కఠోర శ్రమ తోడవ్వాలి. మనిషి జీవితాంతం అన్నీ సమకూర్చడంలో నిమగ్నమై చివరికి ఖాళీ చేతులతో తిరిగి వెళ్తాడు. అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచంలో ఎంత ప్రయత్నించినా ఆనందం లభించదు. బంధం అనే మొక్క మహావృక్షంగా ఎదగాలంటే ఇరువైపుల నుంచి ప్రయత్నం ఉండాలి. అహాన్ని వీడి నమ్మకంతో కలిసి నడిచినప్పుడే ఆ బంధం కలకాలం సంతోషంగా ఉంటుంది. చాలామంది జీవితం విఫలం కావడానికి ప్రధాన కారణం వారి విజయానికి ఎంత దగ్గరగా ఉన్నారో తెలుసుకోకుండా వదిలేయటమే.
నిన్న అనేది కరిగిపోయిన కాలానికి గుర్తు. నేడు అనేది బ్రతుకుతున్న నిజం. రేపు అనేది ఆశ మాత్రమే. గెలిపోటములతో సంబంధం లేదు. కొన్ని పోరాటాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు, భయాన్ని జయించటం. మిమ్మల్ని రెచ్చగొట్టడమే శత్రు ప్రధాన ఎత్తుగడ. మీరు ప్రశాంతంగా ఉంటే వాళ్ళ సగం ఆట అక్కడే ముగిసిపోతుంది. నిశ్శబ్దానికి కూడా స్వరం ఉంది. అర్థం చేసుకునే మనసు మాత్రమే దాన్ని వినగలుగుతుంది. కోపం జ్ఞానాన్ని చంపుతుంది. భయం స్వేచ్ఛను చంపుతుంది. అహం ప్రేమను చంపుతుంది. అసూయ శాంతిని చంపుతుంది. సందేహం నమ్మకాన్ని చంపుతుంది. ప్రజలు మంచి వైపు కానీ చెడు వైపు కానీ నిలబడరు. వారికి ఏది ఉపయోగపడుతుందో దానివైపే నిలబడతారు. జీవితంలో కొన్నిసార్లు చిన్నపాటి నష్టం జరిగినా అది నీకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. ఒక వస్తువు పోయినప్పటికీ దానివల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నిజస్వరూపం బయటపడటం ఎంతో ముఖ్యం. ఎప్పుడు ముగుస్తుందో తెలియని జీవితం గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందొద్దు. ఆ బాధలు పడి నిజంగా జీవించడం మర్చిపోవద్దు. జీవితంలో మరో మార్గం, మరో అవకాశం రావచ్చు, కానీ మరో జీవితం ఉండదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. జీవితంలో ఎన్నిసార్లు మంచి చేసినా వాటికి గుర్తింపు ఉండదు, కానీ ఒక్క తప్పు జరిగితే కడవరకు గుర్తుండిపోతుంది. నిజమైన సంతోషం ఎక్కడో లేదు. నీకు అవసరమైన వాటికి, నువ్వు ఆశించే వాటికి మధ్య సమతుల్యతను కాపాడుకోవటంలోనే ఉంది. ఆశల వైపు ఎక్కువ మొగ్గు చూపితే జీవితంలో బ్యాలెన్స్ తప్పుతుంది. చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఎదిగేటప్పుడు మీకు బ్రతుకు పాఠాలుగా మారతాయి. మీరు వేసే ప్రతి అడుగులోనూ అవే మార్గం చూపుతాయి. కొన్ని వస్తువులు ఎంత పెట్టి కొన్నా మనసుకు ప్రశాంతత ఇవ్వలేవు. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడే వాస్తవంలో బ్రతుకుతారు. శత్రువుపై ఉన్న కోపం నీ కళ్ళని కప్పేస్తే నీ ముందు ప్రమాదం నీకు కనిపించదు. ఆవేశంతో అడుగు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించు. నిజమైన బంధం గొప్ప పుస్తకం వంటిది. అది ఎంత పాతదైనా దానిలో రాసిన అక్షరాలు ఎప్పటికీ మారవు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. మరణం ఒక్కటే మార్పులేని సత్యం. కనిపించేదంతా నిజం కాదు. పై మెరుపును చూసి మోసపోవద్దు. అంతర్గత శుద్ధి ముఖ్యం. సుఖదుఖాలు కామన్. జీవితం అనేది వెలుగు చీకట్ల కలయిక. తలరాతను మార్చే శక్తి నీ కష్టానికి మాత్రమే ఉంది. ఏ విషయమైనా అతిగా ఉంటే అది ప్రమాదంగా మారుతుంది. సమస్య లేని జీవితం లేదు. సమస్యల్ని చూసి పారిపోవటం కాదు, ఎదుర్కోవటం నేర్చుకోవాలి. సంతోషం లోపల ఉంటుంది. ఆనందం అనేది వస్తువుల్లో లేదు, నీ మనస్తత్వంలో ఉంది. లేని విషయాన్ని ఉన్నట్లుగా ఊహించుకొని దాన్నే నిజమని నమ్మటమే అనుమానం యొక్క ముఖ్య లక్షణం. ఎప్పుడు అందరినీ అనుమానించే వ్యక్తి కాలక్రమేణా సమాజంలో ఒంటరైపోతారు. తనపై తనకు నమ్మకం లేనివారే ఎదుటివారిని ఎక్కువగా అనుమానిస్తారు. అనుమానంతో చూస్తే నిజమైన నిజం కూడా అబద్ధంలాగే భ్రమింపజేస్తుంది. అనుమానం ఉన్న చోట నేరుగా అడిగి స్పష్టత తెలుసుకోవాలి తప్ప మనసులోనే పెంచుకోకూడదు. తనపై తనకు నమ్మకం లేనివారే ఎదుటివారిని ఎక్కువగా అనుమానిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.